సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఇప్పుడు మనతో పాటు సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు. మనందరికీ సాంప్రదాయని సుప్ని అని పరిచయం చేసిన సురేష్ బొబ్బిలి గారు మళ్ళీ ఆర్టిస్ట్తో ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్కి మ్యూజిక్ ఇస్తున్నారు. సో ఆ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ అంటే దాంట్లో ఏదో క్రియేట్ చేశారు, ఇక్కడ ఏమేమి క్రియేట్ చేశారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారు? అన్న నమస్తే అన్న, బాగున్నా మీరు? సూపర్ అన్న. సో ఆర్టిస్ట్ మామూలుగా చక్కగా పేరు చూస్తే ఒక మంచి ఆర్ట్ ఫిలిం లాగా ఒక ఇదిలాగా ఉంది. బట్ ట్రైలర్ చూస్తేనేమో రక్తపాతాలు, ఫోర్క్ని అడ్డదిడ్డంగా వాడ్డాలు, ఒక ఫియర్ క్రియేట్ చేసే ఫీల్ వచ్చింది. సో ఇలాంటి సినిమాకి మ్యూజిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనేది ఆ మ్యూజిక్తో కూడా క్రియేట్ చేయాలి. సో మామూలుగా ఫన్నీగా మీరు సాంప్రదాయ సుప్ని అని చెప్పి ఒకటి చేశారు, మరి దీంట్లో ఎలా ఉండబోతుంది మ్యూజిక్? దీంట్లో డెఫినెట్గా నేను ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ కొంచెం విలేజ్ డ్రామా, టౌన్ బేస్డ్ ఉండే. ఇది కంప్లీట్ ఒక ఎలక్ట్రానిక్ జానర్ అన్న, కంప్లీట్ ఎలక్ట్రానిక్ జానర్లో వెళ్తుంటుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. డాటర్ అండ్ మదర్ సెంటిమెంట్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ అవి ఉంటూనే ఒక పక్క థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్న. నాకు చాలా ఛాలెంజింగ్ ఉండే ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్. నాకు కొత్త, యాక్చువల్లీ కొత్త అంటే నాకు ఉంది చేయాలని, బట్ నాకు రాలే, ఫస్ట్ టైం రావడం. మనోడు కూడా, డైరెక్టర్ కూడా లేదు మనం కొత్తగా వెళ్దాం బావా, డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్తే కంప్లీట్ ఎలక్ట్రానిక్ జానర్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఇది వచ్చినప్పుడు ఇండియన్ ఎథనిక్ జానర్ మిక్స్ చేసి చేసామన్న. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న, ఎక్స్ట్రాడినరీ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, సినిమా కానీ చాలా బాగా వచ్చింది అన్న. సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ వేలో ఉన్నాయి సాంగ్స్ కూడా. అంటే మనకి రెగ్యులర్ వినే సాంగ్స్ లా కాకుండా దెర్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ మ్యూజిక్ అనేది మాకు తెలుస్తుంది. అంటే అంత మ్యూజిక్ నాలెడ్జ్ లేదు మీలాగా, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ఆ సాంగ్స్ పాడేది మనం కూడా దాంతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నాం ఆ సాంగ్స్తో పాటు. సో సాంగ్స్కి అలాగే సినిమాకి మ్యూజిక్కి అంటే కొంతమంది ఏం చేస్తారంటే సాంగ్లోని బీట్నే త్రూ అవుట్ ద ఫిలిం తీసుకొస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ప్రెసెంట్. అలా ఉంటుందా, లేదంటే మ్యూజిక్ సాంగ్స్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది? లేదన్న, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ వరకు, అంటే ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉందో ప్రభాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఈ పోలీసు ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ కానీ, ఇవంతా డిఫరెంట్. బట్ సాంగ్స్ని ఎందుకు సినిమాలో ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆ బీజిఎం, ఆ నోట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ముందు నుంచి అది జనాల్లోకి ఎక్కువ ఉంటుంది పాట. సో ఆ ఫీల్ని క్యారీ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను కూడా యూజ్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. బట్ ఎప్పుడైతే ఈ ప్రభాకర్ ఈ డిఫరెంట్, అంటే లైక్ ఈ హర్రర్, ఈ థ్రిల్లర్ ఎలిమెంట్స్ వచ్చినాయో ఆ పర్టికులర్ టైంలో మాత్రం కంప్లీట్ వేరే జానర్, సెపరేట్ కైండ్ ఆఫ్ ఫీల్ క్రియేట్ అవుతుంది. నవ్వుకి వచ్చినప్పుడు మీకు ఏదైతే చూస్తూ చూస్తూ ఆ పాట, మనం ఆ పాట నోట్స్ని కానీ బీజిఎం లాగా వాడినాం. ఇక మళ్ళీ ఇటు వచ్చేసరికి యాక్షన్, ఇటు వచ్చేసరికి కంప్లీట్ వేరే జానర్. మీరు ట్రైలర్ చూసారు కదా, ఆ జానర్లో ఉంటుంది. సో ఇందులో అంటే మొత్తం అందరూ హీరో హీరోయిన్ అందరూ కొత్త నుంచి వచ్చిన వాళ్ళు, బట్ వెనకాల ప్యాడింగ్ మటుకు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు మనకు చూసుకుంటే కనుక. సో సినిమా ఓవరాల్గా అంటే మీరు మిక్సింగ్ చేసేటప్పుడు యూ కెన్ ఫీల్ ద ఫుల్ ఫిలిం. చూసే ఉంటారు మీరు మొత్తం. మీకు ఎలా అనిపించింది అవుట్పుట్ మీ నుంచి? ఒకవేళ ఫస్ట్ రివ్యూ వస్తే ఎలా ఉంటుంది? సినిమా అయితే కొత్త అటెంప్ట్ అన్న, చాలా బాగా ట్రై చేసిండు. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మన చుట్టూ ఉండే ఆ చిన్న చిన్న వస్తువులతో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. వాటితో కూడా మర్డర్ చేస్తారా అని ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు ఆడియన్స్ చూసిన వాళ్ళు. ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్న. చాలా బాగుంది నా పర్సనల్ ఒపీనియన్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అండ్ 90s సాంప్రదాయ సుప్ని అప్పటికి మాకు ట్రావెల్ అవుతూనే ఉంటుంది. 90s 2 కూడా ఉంది అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు, బట్ ఇప్పుడు అది థియేటర్కి వెళ్ళిపోయింది అనేది, అంటే బిగ్ స్క్రీన్ సినిమా లాగా అయిపోయింది అనేది చూసాం మొన్న దానికి సంబంధించింది. సో ఎలా అంటే మీకు ఆ 90s 2 మళ్ళీ ఏమన్నా ఉంటుంది మిగతా పిల్లలతోటి అనేది ఏమన్నా ఇన్ఫర్మేషన్? అది నాకు పూర్తి స్థాయిలో తెలియదు అన్న. బట్ ఏంటంటే 90s 2ని ఓ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. యాక్చువల్లీ అది బిగ్ స్క్రీన్ మీద చేస్తున్నారు. ఆ పిల్లల ఎపిసోడ్స్ అవి అంటే కరెక్ట్గా, అంటే నేను రివీల్ చేయొద్దు, డైరెక్టర్ మీకు ఫర్దర్గా చెప్తాడన్న. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అండ్ మీ డ్రీమ్ పర్సన్ ఎవరికి? ఈ హీరో అంటే చిన్నప్పటి నుంచి మనకి పెరుగుతూనే అరే ఈ హీరోకి ఎప్పటికన్నా ఒక మ్యూజిక్ చేయాలి, డిఫరెంట్ వేలో మ్యూజిక్ చేయాలి, ఈ హీరోకి నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఫ్యాన్స్కి తగినట్టు అనేది ఎవరికన్నా ఉండిందన్న? ఉన్న మాస్ హీరోస్ అందరికీ చేయాలన్న, నా డ్రీమ్ అది. మాస్ మ్యూజిక్ అంటే కమర్షియల్ మ్యూజిక్ని
కొత్త సౌండ్ అంటే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ చేయాలని ఉంది. లైక్ అనిరుద్, సంతోష్ నారాయణ గారు, జేక్స్ బిజాయ్, వీళ్ళు ఏ జానర్స్ ట్రై చేస్తున్నారో అలాంటి కథ నాకు పడితే ఎక్స్ట్రాడినరీ సౌండ్ అయితే ఇవ్వగలనన్న. వెయిట్ చేస్తున్నా. నా పర్సనల్ నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు. బట్ అందరి హీరోలకు చేయాలని ఉంది నాకు. సో మాస్ ఎలిమెంట్స్ తో వాళ్ళ కంప్లీట్ గా కమర్షియల్ సౌండ్ చేయాలని ఉంది. వెయిటింగ్ కమర్షియల్ కమర్షియల్ సౌండ్. అప్కమింగ్ మూవీస్ అంటే రాజు వెడ్స్ రాంబాయ్ అని ఈటీవీ విన్లో వేణు ఉడుగుల గారి ప్రొడక్షన్లో సాయిల్ కంపాటి డైరెక్టర్ అన్న, అదొకటి జరుగుతుంది. హోమ్ టౌన్ అని ఆహాకి శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్, అదొకటి జరుగుతుంది. అండ్ జాక్లో ఒక సాంగ్ చేశానన్న. అండ్ ఉన్నాయన్న, ఇంకా ఫర్దర్గా ఉన్నాయి. జాక్లో సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా? అవ్వలేదన్న. 20th ఏదో రిలీజ్ అనుకుంటున్నాను. సో ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఈ ఆర్టిస్ట్ నుంచి మీ ఫేవరెట్, మీరు చేసిన దాంట్లో మీకు అన్ని యాజ్ ఏ మన ఒక పేరెంట్ గా పిల్లలు అందరూ నచ్చుతారంటాం, బట్ ఒక సాంగ్ మనకి ఫేవరెట్ అనేది ఉంటుంది. సో అలా మీరు చేసిన అన్ని పాటల్లో ఫేవరెట్ ఇది, ఈ సినిమాలో ఫేవరెట్ ఇది, అన్ని పాటల్లోనూ ఫేవరెట్. ఇప్పుడు మీరే చెప్తారన్న, అన్ని పాటలు నాకు ఫేవరెట్. నాకు ఏదన్నా పాట నేను డైరెక్టర్కి పంపుతున్నా అంటే అది నాకు నచ్చినాకనే పంపుతా. ఓకేనన్న. వాళ్ళు నాకు నచ్చినాక పంపినాక వాళ్ళు ఓకే చేసుకున్నారు అంటే నాకు నచ్చినట్టే కదా. నాకు ప్రతి పాట ఇష్టమే. కొన్ని జనాల్లోకి వెళ్ళి ఉండొచ్చు, కొన్ని వెళ్ళకపోయి ఉండొచ్చు, బట్ ప్రతి పాట నాకు ఇష్టమే. దీంట్లో ఏంటంటే చూస్తూ చూస్తూ నిన్నే చూస్తుండిపోయా, నానే తానే నానే తానే నానా దరని నానే తాననే తరని నానే తాననే తరని నానే తాననే. ఈ పాట మంచి పాటనే. ఇది జనాల్లోకి వెళ్ళింది. మిగతా పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ మిగతాయన్నీ. ఇది కొంచెం లవ్ సాంగ్, యూత్కి కనెక్ట్ అయ్యే సాంగ్. నాకు తెలిసి 2 million దాకా పోయినట్టుంది ఈ సాంగ్. సో ఇప్పుడున్న సింగర్స్లో అంటే మన అందరికీ కూడా ఎవర్ గ్రీన్ ఎస్పీబీ గారు, ఆయన లేరు. బట్ ఇప్పుడున్న సింగర్స్లో ఆయన రిప్లేస్ చేయడం అనేది జరగదు. బట్ ఉన్న వాళ్ళల్లో మనకి ది బెస్ట్ వీళ్ళతో ఆ సింగింగ్ బాగుంటుంది అంటే అందరూ ఎవ్రీ సింగర్ హ్యాస్ ఇట్స్ యూనిక్ స్టైల్. సో బట్ మనకంటూ కొంతమంది వినేటప్పుడు అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ యూ మైట్ బి నోయింగ్ మోర్ అబౌట్ దట్. సో అలా ఫీమేల్లో హూజ్ వాయిస్ యూ లైక్ ద మోస్ట్? మేల్లో కంప్లీట్ తెలుగు అంటున్నారా? తెలుగు, ఓన్లీ తెలుగులో అంటున్నారా? నాకు నూతన గారి వాయిస్ చాలా ఇష్టం అన్న. బేబీ సాంగ్స్ వాడింది. మేల్కి వస్తే అనురాగ్ అన్న వాయిస్ బాగా ఇష్టం. ఓవరాల్గా అందరి వాయిస్లు బాగుంటాయి అన్న. పర్టికులర్గా వాళ్ళ వోకల్కి సెట్ అయ్యే ట్యూను కంపోజిషన్ పడినప్పుడు అది బయటకు వస్తుంది. సో పర్సనల్గా నేను వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం వీళ్ళిద్దరు నాకు బాగా ఇష్టం. మీకు మామూలుగా ఓవరాల్గా సింగర్స్ అందరూ అన్ని తెలుగు కానీ తమిళ్ కానీ ఏదన్నా మాట్లాడుకున్నా, హూ ఈజ్ యువర్ ఫేవరెట్? చిన్నప్పటి నుంచి ఎవరి పాటలు ఎక్కువ వింటూ పెరిగారు? ఎవరి సాంగ్స్ బాగా ఇష్టం? ఇప్పటికీ కూడా రిపీట్లో ఏదైనా మూడు బాగాలేపోయినా ఏమన్నా ఉంటే కొంతమంది సాంగ్స్ మనకి ఆ ఫీల్ని ఇస్తాయి, మనకి మా సాంగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో అలా ఎవరేమన్నా సింగర్ అంటున్నారా? సింగర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే హరిహరన్ అన్న. రీసెంట్గా సంజిత్ హెగ్డే తనది ఇష్టం. ఫీమేల్ వచ్చి చిన్మయ్ గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు. రీసెంట్గా కొత్త సింగర్స్ అందరు కూడా చాలా బాగా పాడుతున్నారు అన్న. అందరు అదే చెప్తున్నా కదా, వాళ్ళ వాయిస్కి యాప్ట్ అయ్యి వాళ్ళ వాయిస్ కల్చర్ ప్రాపర్గా బయటికి వచ్చే ఒక ట్యూన్ పడ్డప్పుడు అది మనకు తెలుస్తుంది అన్న ప్రాపర్గా. బట్ నాకు అందరు సింగర్స్ ఇష్టం. కొత్త వాళ్ళకి కూడా మీరు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, యు ఆర్ గివింగ్ ఛాన్సెస్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు వాట్ ఈస్ ద థింగ్ యూ విల్ సీ అని అంటే వాళ్ళ వాయిస్ కల్చర్ చూస్తున్నారా, లేదంటే వాళ్ళ క్యాపబిలిటీ ఆఫ్ సింగింగ్ లాంగ్ టైం ఎంతవరకు పాడగలుగుతారు, బ్రీతింగ్ ఎబిలిటీస్ ఏవో ఉంటాయి, సో దాన్ని బట్టి బేస్ చేస్తారు? అట్లేం లేదన్న. నా అంటే క్యాపబిలిటీ ఎంతవరకు బ్రీతింగ్ హోల్డ్ చేయగలరు అది కాదు, వాయిస్ కల్చర్ మెయిన్. వాయిస్ కల్చర్ చూసి నేను నా పాటకు నా ట్యూన్కి ఫిట్ అవుతారా లేదా అని చూసుకొని కొత్త వాళ్ళకు చేస్తాను. కొత్త వాళ్ళతో పని చేయాలని బాగా ఇష్టం. సో అంతే. సో కొత్త వాళ్ళని ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలని మీరు అనుకునే ఆ మాస్ కమర్షియాలిటీ ఉన్న ఫిలిం, మీకు ఇంకా ఆర్టిస్ట్ అనేది మాకు అది కనిపిస్తుంది, మీరు అనుకునే జోనర్ ఇది. బట్ ఆ మాసీ టైప్ ఆఫ్ ఏదైతే అనుకున్నారో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.